తరపున జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఈ గొబ్బెమ్మల పండగలో మేము పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు తెన్నాలి తీరం దగ్గర అందరూ కూడా ఈరోజు ఈ పండుగలో పాల్గొంటున్నారు. ముందుగా నెల్లూరు ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. నెల్లూరు ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో అదేవిధంగా దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ టీడీపీ ప్రభుత్వం తప్పకుండా ఏర్పాటు చేస్తుంది ప్రజలు కూడా కోరుకుంటున్నారు. వచ్చే సంవత్సరానికి ఈ గొబ్బెమ్మల పండుగ ఇంకా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడికి వస్తే ఎటువంటి వసతులు లేవు, కేవలం ఒక వైసీపీ కార్యక్రమానికి వచ్చినట్టుంది. వైసీపీ వాళ్ళ ఫ్లెక్స్లు ఉన్నాయి, వైసీపీ వాళ్ళ స్టేజ్లు వేసుకొని ఉన్నారు. నిజంగా ప్రజలు కూడా అందరూ వాపోతున్నారు. ఇది పండుగ వాతావరణంలో జరగాలి, అధికార పార్టీలకు అతీతంగా జరగాల్సిన పండుగని వీళ్ళు కూడా దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని చెప్పి ప్రజలందరూ కూడా విమర్శిస్తున్నారు. మేము ఒకటే మాటిస్తున్నాము, జనసేన పార్టీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరం కూడా సంతోషమైన వాతావరణంలో వచ్చేసారి మన పండుగ జరుపుకుంటామని తెలియజేసుకుంటున్నాము. జై హింద్, జై జనసేన. నెల్లూరు ప్రజల ఆనవాయితీ ప్రకారం 3 రోజులు పండగ ముగిసిన తర్వాత 4వ రోజు ముక్కనుమ నాడు పెన్నా నదీ తీరంలో గొబ్బెమ్మలు కలిపి గాలిపటాలు నింపుకొని ఏట్లో పండుగ నిర్వహించుకోవడం నెల్లూరు ప్రజల ఆనవాయితీ. ఇక్కడ క్రితంలో మనం చూసుకుంటే ఇక్కడ ఒక పండగ వాతావరణం నెలకొని ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఒక వైసీపీ పార్టీ యొక్క ప్రోగ్రాంకి వచ్చినట్టు ఉంది. కానీ ఇక్కడ కనీస వసతులు లేకుండా నెల్లూరు ఇక్కడ మొత్తం వైసీపీ వాళ్ళు ఫ్లెక్స్లు ఏర్పాటు చేసుకొని ఇక్కడ పొడిగా వాళ్ళు ఏర్పాట్లు నిర్మించారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వంలో 2025లో మేము ఈ పండుగని ప్రజా ప్రభుత్వంలో చాలా ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి మా జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మునక్రాంత్ రెడ్డి గారు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు అందరం వచ్చి ఇక్కడ కోలాహలంగా ఈ ప్రభుత్వాన్ని మేము గొబ్బెమ్మలతో పాటు పెన్నా నదిలో నిమజ్జనం చేసి రానున్న రోజుల్లో ప్రజా ప్రభుత్వాన్ని ఆహ్వానం అందించేందుకు సిద్ధమవుతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి నెల్లూరు నగర ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన. మా జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మునక్రాంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా నగరాధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబు గారు అన్నగారితో కలిసి మేము ఈ సంక్రాంతి గొబ్బెమ్మ పండుగలకి ఏట్ల పండుగకి మేము రావడం జరిగింది. ఇక్కడ గతంలో ఉన్నట్టు ఏదీ లేదు. గతంలో గత ప్రభుత్వం చాలా స్టాల్స్ ఏర్పాటు చేసి అడుగడుగున మంచినీళ్ళ వసతి, అదేవిధంగా ప్రసాదాలు చాలా చక్కగా ఉండేది. కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు మేము ఒక చిన్న స్టాల్ వేసుకొని అక్కడ మేము వచ్చిన అందరికీ మంచినీళ్ళ వసతి కల్పిస్తామంటే లేదు కుదరదు, అసలు జనసేన వాళ్ళకి అసలు మేము పర్మిషన్ ఇవ్వము అని చెప్పి వాళ్ళు ఇప్పటి వరకు మమ్మల్ని ఆపేశారు. అయినా కానీ మేము చాలా దూరంలో మేము మంచినీళ్ళ వసతి మేము ఏర్పాటు చేశాము. మరొకసారి మన నెల్లూరు జిల్లా, అదేవిధంగా మన జనసేన పార్టీ తరఫున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.